నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక ప్రభుత్వాలు మారినాయి కానీ కొంతమంది జీవితాలు మాత్రం మారతలేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నర్సింగ్ ఆఫీసర్లు అని చెప్పి గత ప్రభుత్వం 7,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకునేదానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఒక 1,800 మందినో 2,000 మందినో మళ్ళా యాడ్ చేసిరు. దానికి 2,000 మందిని అట్టహాసంగా రిక్రూట్మెంట్ నిర్వహించి గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది. గత ప్రభుత్వమే దానికి రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వం అట్టహాసంగా మరి ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్లకి ఉద్యోగాలు నియామక పత్రాలంటూ ఆ 9,000 మందిని పిలిచి పెద్ద ప్రోగ్రాం నిర్వహించి వాళ్ళకి ఇచ్చేసిర్రు. వాళ్ళు రిక్రూట్మెంట్లకు పోయిర్రు. ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే పోస్టింగ్ వచ్చిందో పోయిర్రు. 4 నెలలు గడుస్తున్నా కూడా జీతాలు లేవు వాళ్ళకి. 4 నెలలు అయిపోతా ఉన్నాయి. పేరుకు నర్సింగ్ ఆఫీసర్లు 4 నెలల నుంచి జీతాలు లేవు. మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను కూడా సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు, నర్సింగ్ ఆఫీసర్లు, కానిస్టేబుల్ ఇవన్నీ కూడా వీళ్ళ ఖాతాలో వేసుకొని మేమే ఇచ్చినామని చెప్పుకుంటా 30,000 మందికి, దాంట్లో 9 మంది అత్యవసర విభాగంలో పనిచేసేటటువంటి నర్సులకు 4 నెలలుగా జీతాలు రావట్లేదు. మరి ఇది ఎంతవరకు న్యాయం అవుతా ఉన్నది? ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు. రేవంత్ బాబాయ్ వస్తే రేవంత్ అన్న వస్తే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి అనుకున్నటువంటి నిరుద్యోగులంతా కూడా మళ్ళొకసారి నిరుత్సాహపడతా ఉన్నారా? మరి ఎందుకు వాళ్ళకి జీతాలు వేయట్లేదు అనేది ఒకసారి వార్త చూద్దాం. 4 నెలలుగా జీతాలు లేవు. ఆందోళనలో మెడికల్ ఆఫీసర్లు. ఎక్స్ వేదికగా హరీష్ రావు ఫైర్. నర్సింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు వారికి వెంటనే జీతాలు చెల్లించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాల్లో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని ఇక ఈయన మండిపడ్డాడు. హరీష్ రావు గారు మండిపడతా ఉన్నాడు. ఇక మీరు కావచ్చు కాక, లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు కాక, కేసీఆర్ లేకపోతే హరీష్ రావు, రేవంత్ రెడ్డి కాదు కానీ అసలు వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళకి ఎవరు జీతాలు ఇవ్వాలి? 4 నెలల నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబం ఎట్లా గడవాలి? జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన ఛానల్కి కూడా ఇప్పటికెళ్ళి ఆ నర్సింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వాళ్ళు ఒక 4-5 మంది కూడా ఈ సమస్య మీద మీరు మాట్లాడాలి, ఈ సమస్య మీద మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మనల్ని అడగడం జరిగింది. బాగా చెప్తా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళని పట్టించుకోవాలి. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ లేకపోతే పిహెచ్సిలలో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరెవరైతే చేస్తా ఉన్నారో ఈ నర్సింగ్ ఆఫీసర్లను తీసుకుపోయి అక్కడ రిక్రూట్మెంట్ తీసినప్పుడు వాళ్ళని తీసేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ధర్నాలు చేసి ఇట్లా తీసేయడం కరెక్ట్ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లు అని చెప్పేసానంటే అప్పుడు ప్రశ్నించే గొంతుకులన్నీ మాట్లాడితే అప్పుడు వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేసేటటువంటి ప్రయత్నం చేసిర్రు. మరి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళకి 4 నెలల జీతం ఏదైతే ఉన్నదో 4 నెలల జీతం ఇవ్వాలి. వాళ్ళకి ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే వాళ్ళ టీఎల్ డిఎల్ కానీ సంబంధిత అంశాలు ఏదైనా సరే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీవిత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలను తక్షణం చెల్లించాలని చెప్పి ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష పాత్ర కాబట్టి ప్రతిపక్ష హోదాలో మరి ఇక వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. మనం కూడా చెప్తా ఉన్నాం, దీని మీద తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, హెల్త్ మినిస్టర్ స్పందించాలి. మీరంతా కూడా స్పందించి 4 నెలలతో కూడినటువంటి జీతం ఏదైతే ఉన్నదో నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే చెల్లించాలా. మరి మీరు చెప్తా ఉన్నారు ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖునే జీతాలు ఇచ్చేస్తా ఉన్నాం, 1వ తారీఖున జీతాలు వేసేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకే ఆడ పెళ్ళ మొగులకు పంచాయతీ అవుతా ఉన్నది. పేపర్లలో ఏమో 1వ తారీఖు జీతం వచ్చిందని ఉంటుంది. ఆ పేపర్లు సోషల్ మీడియాలో ఏం చెప్తారు? ఇంట్లో ఉన్న ఆడోళ్ళు చూసి ఏది అకౌంట్ చూపి 1వ తారీఖు ప్రభుత్వం జీతాలు వేసిందని చెప్తా ఉంటే నాకు తెలియకుండా ఏడ జీతం పడ్డది చూసుకో అకౌంట్ అని చెప్పి ఇక ఆడ భార్యాభర్తల పంచాయతీ కూడా అవుతా ఉన్నది కొత్త ప్రభుత్వం చేపట్టి. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా కూడా ఈ నర్సింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మొన్న నియమితులైనటువంటి 4 నెలల క్రితం నియమితులైన అందరూ కూడా వాళ్ళ కష్టాలను వాళ్ళ ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని
బాజాప్తా వాళ్ళకి వెంటనే వాళ్ళ జీతాలు చెల్లించాలని కూడా ఈ వేదికగా మనం నర్సింగ్ ఆఫీసర్ల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం.